అని చెప్పిన ఎవరన్నా ఎప్పుడైనా సరే నినాదం ఇచ్చారా? అంతటి నినాదం ఇచ్చిన ఏకైక వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఏ ముహూర్తాన తెలుగుదేశం పార్టీని ఆయన స్థాపించారు అని దాన్ని ఈ రోజు కూడా కొనసాగిస్తూ అదే ఆశయాలు ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు ఫైనల్ గా సాహిబ్ గారు, అంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే డాట్స్ అన్ని దగ్గరికి వస్తున్నాయి, ఇంకా కలిసి ఒక పెద్ద చుక్కలా ఏర్పడి సాహిబ్ గారు ఇక చిల్లర మల్లర దొంగలు చిన్న చిత్తక బ్యాచ్ దగ్గర నుంచి పెద్ద బ్యాచ్ వరకు మూడినట్టేనా? ఖచ్చితంగా. ఇప్పుడు గతంలో ఇంటి ముందులకు వచ్చి కాకరిస్తే చుట్టాలు వస్తున్నారా అనేవాళ్ళు. విజయసాయి రెడ్డి ట్వీట్ చేసినా కూడా అంతే, ఏదో ఉపద్రవం ముంచుకొస్తున్నాయి. నిన్న విజయసాయి రెడ్డి ట్వీట్ చేసిన తర్వాత ఈ రోజు ఈడీ అంటే ఆయనకి మొత్తం తెలుసు. విజిల్ బ్లోయర్ అండి, విజిల్ వేస్తా ఉంటాడు, అలర్ట్ చేస్తా ఉంటాడు. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అమ్ముడు పోయిన నాయకులారా అని ఆయన మాట్లాడటం చూసినప్పుడు కూడా వాస్తవంగా ఏంటంటే తనకున్నటువంటి పరిజ్ఞానంతో జగన్మోహన్ రెడ్డి దాచుకోవటం, దోచుకోవటం, క్రెడిట్ చోరీలో ఆయనకు బాగా ఉపయోగపడ్డాడు. వీళ్ళకి ఎక్కడ విభేదాలు వచ్చినాయి అనేది వాళ్ళిద్దరికీ తెలుసు. కాబట్టి విజయసాయి రెడ్డి బయటకు వచ్చి ఇదిగో హైదరాబాద్ లో మీటింగ్ పెట్టారు, అదేవిధంగా విజయవాడ మా ఇంట్లో మీటింగ్ పెట్టారు, ఖచ్చితంగా పట్టుకోండి అని చెప్పి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆధారాలు పోలీసులకి, సిఐడి వాళ్ళకి ఇచ్చినటువంటి ఘనత విజయసాయి రెడ్డిదే. లేకపోతే కొన్ని విషయాలు అసలు తెలియదు. ఎందుకంటే అవతల వ్యక్తులు ఫేక్ ప్రచారం చేసేవాడు కదా, మాకేం తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఏ వ్యక్తిని చూసినా కానీ ఇతను గొప్పోడు, మంచోడు అని చెప్పుకుంటా వచ్చేవాడు. తర్వాత నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడుతూ ఒక కీలకమైనటువంటి మాట మాట్లాడారండి. రాయలసీమ ప్రాంతంలో ముఠాలను కట్టడి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా పల్నాడు ప్రాంతంలో కూడా మేము అదే విధంగా కట్టడి చేస్తాం. వాస్తవంగా పల్నాడు ప్రాంతంలో చాలా అరాచకాలండి. పిన్నెల్లి సోదరులు కావచ్చు, అదేవిధంగా గురిజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి కాస్మహేష్ రెడ్డి కావచ్చు. మీకు ఒక అంశం చెప్పాలి, బీసీలకు సంబంధించినటువంటి దాదాపు 100 ఎకరాలు ఆక్రమించుకున్నారండి. 2500 కుటుంబాలు గుంటూరు తలదాచుకోవడానికి వచ్చినాయండి. అక్కడ కులం మతం కాదండి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మైనార్టీలు, అదేవిధంగా ఎస్సీలు, రెడ్లు, తమ సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా భూములు వదిలిపెట్టి గుంటూరు పరిసర ప్రాంతాలకు వచ్చారండి. అప్పుడు చంద్రబాబు గారు అరే పల్నాడులో ఈ విధంగా జరుగుతుంది, పల్నాడులో ప్రజాస్వామ్యాన్ని నిలపాలి, అక్కడ ఉన్నటువంటి పాలకులు ఈ విధంగా దాష్టికం చేస్తున్నారని చెప్పి పల్నాడు వెళ్ళడానికి ఆయన పూనుకుంటే మరి ఆయన గేటుకి ఆ రోజు పసుపు తాడు కట్టారు తీసుకొచ్చి. ఆ రోజు అన్నారు చంద్రబాబు గారు, అరే మీకు ఈ పసుపు తాడే ఉరితాడు అవుతుంది.